నమస్కారం. ఐఎమ్ డాక్టర్ నవ్యశ్రీ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఈఎన్టీ, కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ సర్జన్, కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బోడుప్పల్, హైదరాబాద్. అయితే ఈఎన్టీ అనగా చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు. ఈ 3 వ్యాధులకి ఒకే డాక్టర్ అంటే ఈఎన్టీ కన్సల్టెంట్ డాక్టర్ చూస్తారు. ముక్కులో ఉన్న సమస్యలు చెవికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చెవిలో ఉన్న సమస్యలకి ముక్కులో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈఎన్టీ, ఇయర్, నోస్, థ్రోట్ 3 ఇంటర్లింక్డ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మనం తెలుసుకునే టాపిక్ టినిటస్. చెవిలో గుయి అనే శబ్దం రావటం. దీనికి ఓన్లీ చెవిలో సౌండ్ వస్తుంది కనుక చెవిలోనే ఇబ్బంది ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఇది కాదు, చాలా వరకు ముక్కులో ఉన్న సమస్యల వల్ల కూడా చెవిలో ఇలాంటి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సో లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ టినిటస్. టినిటస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, వాటికి మేమిచ్చే ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. టినిటస్, రింగింగ్ సెన్సేషన్ ఇన్ ద ఇయర్. కొందరు పేషెంట్స్ సాధారణంగా మేడం చెవిలో ఏదో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, కొందరేమో క్లిక్ సౌండ్ లాగా వినిపిస్తూ ఉంటుంది అంటారు, కొందరు హార్ట్ బీట్ లాగా వినిపిస్తుంది, గుయి అని మోతలాగా వినిపిస్తూ ఉంటుంది మేడం అని చెప్తుంటారు. వీటన్నిటికీ కలిపి మనం టినిటస్ అంటాం. ఈ టినిటస్ ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుంది అంటే చెవిలో మనకి 3 భాగాలు ఉంటాయి: ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. ఇన్నర్ ఇయర్ లో ఇన్నర్ హెయిర్ సెల్స్, ఔటర్ హెయిర్ సెల్స్ అని కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఆ ఇన్నర్ హియర్ అండ్ ఔటర్ హెయిర్ సెల్స్ కి బ్లడ్ సప్లై ఎప్పుడైతే సరిగ్గా అందదో అప్పుడు ఇలాంటి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఆఫ్ సౌండ్స్ అనేవి మనకి వినిపిస్తూ ఉంటాయి. దీన్నే మనం టినిటస్ అంటాం. ఇప్పుడు టినిటస్ గల రీజన్స్ ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ టినిటస్ రావడానికి మెయిన్గా మనకి ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ అంటాం. అంటే వయసు రీత్యా మనకి చెవి వెనకాల ఉండే నరం, చెవి వినికిడి నరం అనేది పల్చబడుతూ ఉంటుందన్నమాట. దానివల్ల కూడా ఈ టినిటస్ అనేది వస్తుంది. అంటే ఈ గుయి అనే శబ్దం ఇది మన ఎర్లీ సైన్. సో ఎప్పుడో అప్పుడు వస్తుంది కదా అని నెగ్లెక్ట్ చేయకుండా మనకి సౌండ్ విపరీతంగా పెరిగే ముందే, మనకి సౌండ్ వస్తున్నప్పుడే మీరు ఏంటి డాక్టర్ని కన్సల్ట్ అవుతే మనకి ట్రీట్మెంట్ అనేది త్వరగా తీసుకోవచ్చు. సెకండ్, ఒటోస్క్లెరోసిస్ అంటాం. అంటే చెవి వినికిడికి హెల్ప్ చేయడానికి చెవిలో 3 బోన్స్ ఉంటాయి. ఈ బోన్స్ లో ఎప్పుడైతే కాల్షియం డెఫిషియెంట్ గా ఉంటుందో అప్పుడు ఒటోస్క్లెరోసిస్ అనే ఒక వ్యాధి ఏర్పడుతుంది. దీంట్లో కూడా మనకి ఫస్ట్ ప్రెజెంటేషన్ ఈజ్ ఆల్వేస్ టినిటస్. థర్డ్ పాయింట్, హెడ్ ట్రామా. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గట్టిగా సౌండ్, ఏదైనా ఎకాస్టిక్ ట్రామా వచ్చినప్పుడు కూడా మనకి టినిటస్ లాగా సౌండ్ ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి, ఫోర్త్ రీజన్, సైనసైటిస్. జలుబు, సైనసైటిస్ ఇవన్నీ ముక్కుకు సంబంధించినవి అనుకుంటాం, కానీ దీనివల్ల ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది నేసల్ మ్యూకోజా, ఇట్ విల్ ఆల్సో కాజ్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఆడిటరీ నర్వ్. సో దీనివల్ల కూడా మనకి చెవిలో ఈ గుయి అనే శబ్దం అనేది వస్తూ ఉంటుంది. దట్ ఈస్ టినిటస్. ద రీజన్, ఔటర్ ఇయర్ లో ఉండే సంబంధిత వ్యాధులు ఏంటంటే ఇయర్ లో హార్డ్ వ్యాక్స్ ఉండడం వల్ల కూడా మనకి టినిటస్ వస్తుంది. 6th రీజన్, మిడిల్ ఇయర్ లో ఇన్ఫెక్షన్స్. అంటే మనకి మిడిల్ ఇయర్ లో చెవి మధ్య భాగంలో చీమ్ కానీ, నీర్ కానీ, పస్ ఇలా అక్యుములేట్ అయినప్పుడు లేదా కర్ణబేరికి రంధ్రం పడినప్పుడు కూడా ఈ టినిటస్ అనేది వస్తుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ టినిటస్ కి ఓన్లీ చెవి సంబంధిత వ్యాధులే కాకుండా మనకి చాలా రీజన్స్ వల్ల టినిటస్ అనేది వస్తుంది. అయితే ఇది ఎందుకు ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది అంటే కొన్ని ట్యూమర్స్ లో కూడా ఫస్ట్ ప్రెజెంటేషన్ టినిటస్ లాగా వస్తుంది. సో మనకు ఎప్పుడైతే కొంచెం టినిటస్ అనేది వస్తుందో, కొంచెం సౌండ్ డిఫరెంట్ శబ్దాలు వినిపిస్తున్నాయని పేషెంట్స్ వస్తారో మనం అప్పుడే హియరింగ్ టెస్ట్లు కొన్ని చేయించుకొని దాని ద్వారా మనం డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ వెళ్తే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. మన హాస్పిటల్లో మేము ఇచ్చే ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏంటి అంటే, ఒకవేళ మనం వెంటనే మీకు ఈ గుయి అనే శబ్దం మొదలైన వెంటనే వస్తే మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. కొందరు ఓన్లీ నైట్ పడుకునేటప్పుడే వినిపిస్తుంది అని చెప్తారు. అలాంటి వాళ్ళకి మేము ఏం అడ్వైస్ చేస్తామంటే, పడుకునేటప్పుడు చెవి ఫ్యాన్ స్పీడ్ బాగా పెంచుకోమని చెప్తాం, లేదా పడుకునేటప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ ఏదైనా పెట్టుకోండి అని చెప్తాం. ఇలా కొన్ని కన్జర్వేటివ్ మొడాలిటీస్ వల్ల కూడా వీ కెన్ ట్రీట్ ద టినిటస్ ఇన్ ద ఎర్లీ స్టేజ్. బట్ కొందరికి ఇవన్నీ చేసినా కూడా మనకి టినిటస్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంట్రాటింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. ఇది ఏంటంటే మనం 3 to 5 సిట్టింగ్స్ అనేది చేసుకుంటాం. అది హాస్పిటల్ అడ్మిషన్ లో ఉండి ఆ ప్రాసెస్ అంతా మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్తాం. కానీ ఇట్ ఈస్ డన్ అండర్ అడ్మిషన్. అండ్ మనము ఒక 5 days ఎవ్రీ డే చెవి కర్ణబేరికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ అనేది చేస్తాం అన్నమాట. ఇలా చాలా ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి మా దగ్గర. టినిటస్ రీట్రైనింగ్ థెరపీ, ఇది మన
మన కొత్త అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీ టినిటస్ మాస్కింగ్ థెరపీ. ఇవన్నీ కూడా మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్. ఇవన్నీ మన దగ్గర హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఇలాంటి వినికిడి శబ్దం లో డిఫరెంట్ ఇంటెన్సిటీస్, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి అంటే ఏదైనా, ఇవన్నీ మన దగ్గర అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ మన దగ్గర హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి మీకు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇలా చెవిలో శబ్దాలు వినిపిస్తున్నాయి, మోత వినిపిస్తుంది అంటే మా దగ్గరికి పంపించండి. వీ విల్ టేక్ కేర్. కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బోడుప్పల్, హైదరాబాద్.